అన్నపూర్ణమ్మ గారు అన్నం ఎలా చేశారో చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను, మీరే చూడండి. వావ్, సూపర్! బియ్యం నీళ్ళు సమపాలలో వేశారు కదా, చక్కగా కుదిరిందండి. ఇంకా చాలా బాగుంది. చూశారు కదా, ఇలా ఇలా వండుకోండి, మీకు కూడా మంచిగా వస్తుంది అన్నం. ఈ జనానికి వేరే పనేం లేదేంట్రా, నేను ట్విట్టర్ ఖాతా తెరవగానే 1,00,000 మంది ఫాలోవర్లు తయారైపోయారు. ఏంటో ఏమో ఈ జనాలు ఇలా తయారైపోయారు. పెళ్ళైన కొత్తలో నేను వంట చేస్తుంటే, హాయ్ డార్లింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ వచ్చాడు. ఈ వేపుడు కొద్దిగా కదుపు అని అడిగాను గోముగా. షూర్ స్వీట్ హార్ట్ అన్నాడు. అదే ఆయనకు వంట గ్రేటం. అప్పటి నుంచి ఆయనకి వంట చేయడం అలవాటైపోయింది వదినా. మా వారికి రాయి తగిలి బోర్ల పడితే నుదురు చిక్లిందండి. నాది నిన్ననే కొన్నానండి కొత్త చీర. ఏమీ అనుకోకుండా మా ఆయనకు తలకు కట్టడానికి మీ చీర కొంగు చింపిస్తారా కొంచెం, ప్లీజ్ అండి. ఏమేం నిజం చెప్పు, నీకు అసలు ఉగాది పచ్చడం చేయడం తెలుసా? చేయడం రాకుండానే చేస్తానా? ఇలా కాదట్టుందే ఉగాది పచ్చడి చేయడము. మొన్న నీకు కూరేసిచ్చిన గిన్నె మళ్ళీ తిరిగి ఇవ్వలేదు వదినా. ఇక్కడ కూడా ఈ గిన్నెల గోలేంటో. మీకేం తెలుసు మా ఆడవాళ్ళ గిన్నెల బాధ ఏంటో. ఈ మందుని బ్యాన్ చేశారని మెడికల్ షాప్ అతను చెప్పాడా? అది మందు కాదయ్యా, మీ పేరు. నా రాతకి ఇంకా అలవాటు పడలేదేమో ఆ మెడికల్ షాప్ ఆయన. నీ చుడిదార్లో మిగిలిన బట్టతో నాకైతే టై కుట్టించావు కానీ అందరికీ తెలిసిపోతుందేమోనే. తెలిసిపోతే తెలిసిపోని, ఏమైతుంది? టై అయితే వచ్చింది కదా, అది చాలే. గొడవ కాదు పోయ్యా, ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ. ఏం ప్రీ వెడ్డింగ్ షూటో ఏమో, ఈ మధ్య ఎట్లా చేస్తుండ్రో ఏమో ఈ జనాలకు కూడా అర్థం కావట్లేదు.